సో ప్రస్తుతం మనతో వీణక్క గారు ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే, ఎట్లా ఉన్నారు? గుడ్ ఐఎమ్ గుడ్. ఎంతవరకు వచ్చినాయి అక్క పనులు ఇప్పటివరకు? బీటీవీ వారికి స్వాగతం. ఇప్పటివరకు అయితే వెల్డింగ్ పనులు ఎండింగ్ దశలో ఉన్నాయి. ఇంకా 2 days వెల్డింగ్ వర్క్స్ అయిపోయినాయంటే మనం మట్టి పనులు స్టార్ట్ అయిపోతాయి. మట్టి పనులు స్టార్ట్ అయిపోతే మన మెయిన్ గణపతికి కాళ్ళతో స్టార్ట్ చేస్తాం మనము. దాని తర్వాత కుడి ఎడమ వైపున ఏదైతే విగ్రహాలు ఉన్నాయో అవి కూడా స్టార్ట్ చేస్తాం. అది కూడా వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మన గణపతి వెల్డింగ్ వర్క్స్ ఇంకా 2 daysలో మనకు కంప్లీట్ అవుతుంది. ఆ ఒక్కటి కంప్లీట్ అయిపోతేనే నెక్స్ట్ మిగతా 2 విగ్రహాలపైన వెల్డింగ్ వర్క్స్ చేస్తారు. ఆ వెల్డింగ్ వర్క్స్ అయ్యేటప్పుడు ఈ మధ్యలో మన గణపతికి మట్టి వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి. ఈసారి ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు ప్రజలకి? ఈసారి మన గణపతి పేరు పంచముఖ సంకటహర మహాగణపతిగా నామకరణం చేసినాము. ప్రతి సంవత్సరంలో లాగానే ఈ సంవత్సరం కూడా మన దేశ పరిస్థితులు మంచిగా సస్యశ్యామలంగా ఉండాలన్న థీమ్తో భగవంతునికి 5 ముఖాయిలు 10 తలకాయలతో మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని కుడివైపున ఎడమ వైపున మన కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నాము. సో ఎంతైతే అగ్రెసివ్గా ఉన్నాలో ప్రజలందరూ కూల్గా ఉండాలనేసి ఇక్కడ శివలింగాన్ని ప్లస్ కాళీమాతని ఇద్దరిని ఒక ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్న దేవతలైనా కూడా ఒక్క దగ్గరనే మనకు ప్రతిష్ఠించి వారి యొక్క పవర్స్ మనకు అందేలా పూజలు జరుగుతాయి. ఈ సంవత్సరము ప్రతి ఒక్క భక్తులతో రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళు వచ్చి ఈ సంవత్సరం దర్శించుకోదగ్గ రూపం ఉన్న మన భగవంతుడు ఖైరతాబాద్ భగవంతుడు. సో ఈసారి గణేష్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు అయిందంటే ఈసారి ఖర్చులని మన అన్నయ్య వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళకు క్లుప్తంగా మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చేయొచ్చు. ఖర్చు మాత్రం మీకు తెలిసినట్టుగా దాదాపు 90 లక్షల నుంచి 1 కోటి వరకు మనకు ప్రతి సంవత్సరం అవుతూనే ఉంటుంది. డే బై డే మనకు కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే మన మెయిన్ రీజన్ ఏంటంటే మనము మట్టి గణపతి తీసుకున్నాం. మన థీమ్ పిఓపి ఉన్నప్పుడైతే మనకు సింగిల్ లేయర్ ఆఫ్ స్టీల్తో మన గణపతి పిఓపితో స్ట్రాంగ్ అయిపోయేది. ఇప్పుడు మట్టి కాబట్టి డబల్ లేయర్ ఆఫ్ స్టీల్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ క్వాంటిటీ. ఎందుకంటే మనకు స్ట్రాంగ్ ఉండాలి. కొన్ని జాగాలలో మట్టి గణపతులు అట్లాగా పెడతారు, అక్కడ నేను నిమజ్జనం చేస్తారు, అవన్నీ అవుతాయి. మనది మాత్రం ప్రొసెషన్ త్రూ పోతుంది కాబట్టి మనం స్ట్రాంగ్గా చేయాల్సి వస్తుంది మన భగవంతుని. అందుకోసమే మనకు కొంచెం స్టీల్ అధికంగా పడుతుంది మన ఖైరతాబాద్ గణపతికి. సో ఖర్చులు మాత్రం ఈ విధంగా ఉంటాయి. ప్రభుత్వం సహకారం ఎలా ఉంది ఇప్పటివరకు? ఇప్పటి వరకు అయితే మన జియూసీ మన గణేశోత్సవ కమిటీ ప్రెసిడెంట్ అయిన దానం నాగేందర్ గారు, బస్తీ పెద్దలు, మన రాజ్ కుమార్ సందీప్ అన్న, మిగతా వాళ్ళు అందరూ, మన శిల్పి రాజేందర్ గారు, మిగతా ప్రత్యక్షంగా ఉండి ఏవేవైతే అవసరాలు ఉంటాయో వాళ్ళు క్షుణ్ణంగా నోట్ చేసుకుంటారండి. ఇలాంటి అవసరాలు ఉన్నాయని నాగేందర్ గారు ప్రత్యేకంగా నిలబడి ఇక్కడ అవన్నీ అవగాహన తెచ్చుకొని మన ఎంపీ గారు కిషన్ రెడ్డి కానివ్వండి, మన ఎక్స్ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి కానీ, కార్పొరేటర్ విజాక కానివ్వండి, కృష్ణ యాదవ్ గారు, అందరూ ఆధ్వర్యంలో మధ్యలో వచ్చి ఒక్కొక్కరు మానిటర్ చేస్తూ ఉంటారు. ఏదైతే అవసరం ఉందో మనం నాగేందర్ గారు దృష్టికి తీసుకెళ్తే ఆయన ఏవి ఫెసిలిటీ కావాలో గవర్నమెంట్తో మాట్లాడి అవన్నీ ఫెసిలిటీస్ సవ్యంగా జరిగేటట్టు మనకు చూస్తున్నారండి మన నాగేందర్. ఈసారి క్యూ లైన్స్ ఎలా ఏర్పాటు చేయబోతున్నారు? ఎందుకంటే ఎక్కువ శాతం వీఐపీల దర్శనానికి వస్తుంటారు, ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మొన్న బోనాలప్పుడు చూసుకున్నట్టయితే కొంచెం ప్రజలు ఇబ్బంది పడేటట్టు చూస్తాము. సో ఈసారి క్యూ లైన్స్ ఎలా ఏర్పాటు చేయబోతున్నారు? క్యూ లైన్స్ అయితే మనం పోలీస్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్గా మార్చి ట్రై చేస్తున్నారు. సో మనకి ఇది ప్రెమిసెస్ అనేది చాలా చిన్నగా ఉంది, అది అందరికీ తెలిసిందే. ఈ చిన్న దాంట్లోని లక్షల మందిని అకామిడేట్ చేయాలి అంటే ఈ బ్యారికేడ్స్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రెడిట్ మొత్తం పోలీస్ వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తే ఇన్ఫ్లో ఎక్కడ, అవుట్ గోయింగ్ ఎక్కడ అనేది వారు చూసి పెడుతున్నారు. మనకు ఇన్కమింగ్ అయితే మన రైల్వే గేట్ నుంచి ఉంటుంది, మీరా థియేటర్ దగ్గర నుంచి ఉంటుంది. ఈ 2 వచ్చేసి ఎగ్జిట్ అనేది ఒకటి మన ఈ ప్రెస్ ఉంది ఏదైతే ఉంది కదండి, ఐమాక్స్ నుంచి పోయే విధంగా పెడుతున్నామండి. అదొకటి. ఈసారి ప్రజలకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి? మరి సర్ప్రైజ్ ప్రతి సంవత్సరం సర్ప్రైజే. మన రుద్రాక్షలు అనేది 1,00,000 రుద్రాక్షలు పెట్టేది అనేది ఒక పెద్ద సర్ప్రైజే. హోమాలు అనేది అది ఒక బ్లెస్సింగ్స్ అనేది సర్ప్రైజ్తో మనం కంపారిజన్ చేయలేము. మనకి ఎంతైతే ఇక్కడ పవర్ఫుల్గా మనం ఎంతమంది భక్తులు భగవంతుడు తెరుస్తున్నాడో, ఎలా పూజలు చేస్తున్నాం అనేదే డిపెండ్ అయి ఉంటుంది. పూజలు మాత్రం ప్రతి సంవత్సరానికి ఎక్కువనే నిర్విఘ్నంగా మాత్రం మన గణేశునికి జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఎంత పెద్ద రూపం ఉందో అలాగే ఎలాగైతే చేపెట్టాడో ఆశీర్వాదాలు ప్రజలందరికీ వస్తుందండి. ప్రజలు ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే లైన్లోనే రావాలా, ఇన్ని అవర్స్ నేను వెయిట్ చేయాలని అనుకోవద్దు. లైన్లో కాకుండా ముందు వరుసలో మొత్తం రోపేసి పోలీస్ వాళ్ళు ముందుకు పంపిస్తూనే ఉంటారు. ఆ లేయర్గా వచ్చినా కూడా భగవంతుని ఇంకా డైరెక్ట్ వాళ్ళ ఫేస్లకే చూస్తుంటాడు. కాబట్టి లైనేనే కాకుండా లైన్లో రావచ్చు, తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు. దాని ముందు లేయర్ కూడా క్రౌడ్ని అలౌ చేస్తున్నాం. ఎక్కువ అవుతాయి, తక్కువ ఉంటే మాత్రం
ఖచ్చితంగా లైన్లోనే రావాల్సి వస్తుంది. ఎక్కువ క్రౌడ్ ఉంటే మాత్రం ముందు ఏదైతే ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉందో దాంట్లోంచి ప్రజలు భగవంతుని దర్శనం చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఈసారి ఫస్ట్ పూజ ఎవరు చేసే ఛాన్స్ ఉందంటారు? ప్రతి ఏటా గవర్నర్తో చేయిస్తారు కదా, ఈసారి మరి ఈసారి కూడా గవర్నర్ గారితో చేస్తాము. నాగేందర్ గారితో కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో మనం ఒక డేట్ డిసైడ్ చేసి గవర్నర్ గారిని ఆహ్వానించడానికి ఉంటుంది. మన గవర్నర్ గారే కాకుండా మిగతా వేరే పెద్దలు, ఏ రాజకీయ నాయకులు, మన ఎంపీలు, ఎమ్మెల్యేస్, మన బస్సు పెద్దలు అందరితో కలిపి గవర్నర్ గారిది పూజ అయిపోగానే మిగతా వాళ్ళందరితో కూడా కంటిన్యూషన్ ఉంటాయండి పూజలు. ఏ ఒక్కరని కాదు, మిగతా అందరు పెద్దవాళ్ళతో ఉంటుంది. ఈ గణేష్ని తయారు చేయడానికి ఎన్ని బృందాలు పనిచేస్తున్నాయి ఇప్పటివరకు? అండ్ ఇక్కడ నర్సయ్య టీం అండి, కర్రలు, షెడ్ అవన్నీ చేయబోతున్నారు. తర్వాత నాగబాబు గారు టీం, బిల్డింగ్ వర్క్స్, వాళ్ళ యొక్క 30 మంది టీంతో వాళ్ళు కంటిన్యూగా చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఇది ఒక్క వర్క్ అయిపోయిందంటే మనకు చెన్నై నుంచి కానీ మిగతా తమిళనాడు నుంచి వచ్చిన ఏదైతే కళాకారులు, మట్టి కళాకారులు ఉన్నారో వాళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళ టీం దిగిపోతారు, రేపటి వరకు వచ్చేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళ టీం రాగానే మట్టి వర్క్స్ కూడా మనకు స్టార్ట్ అయిపోతూ ఉంటాయండి. ఈ 3 టీమ్స్ మాత్రం కంటిన్యూగా ఉంది. దాంతోపాటు మిగతా మన జీవీసీ వాళ్ళే కానీ మన పెద్దవాళ్ళన్నీ ఆధ్వర్యంలో అవి వర్క్స్ జరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ అక్క, చాలా విషయాలు చెప్పారు. ఫైనల్గా జనాలకు ఏం చెప్పాలంటున్నారు? జనాలకు ఏం చెప్పదలుచుకున్నానంటే ఈసారి ఇంకా అద్వితీయమైన అవతారాన్ని నెలకొల్పబోతున్నాము ఖైరతాబాద్లో. సో అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో భగవంతుని కొలుసుకొని ఆయన కృపకు పాత్రలు కావాలి. కాకపోతే వచ్చినప్పుడు భగవంతుని చూస్తూ పాటు మీ యొక్క ఏదైతే ఆర్నమెంట్స్ వేసుకొని వస్తారో, మీ యొక్క పిల్లలు ఉంటారో, మీ బ్యాగ్స్ ఉంటాయో, వాల్యుబుల్స్ ఉంటాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా వచ్చి భగవంతుని దర్శించుకొని వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.